లాభస్థానంలో శనిగారు ఉన్నారంటే అది అసలు మాటలైన విషయం కాదు. ధనము విషయంలో విపరీతంగా ధనాన్ని ఇచ్చేస్తారు. ఓకే. అయితే ఈ కోర్టు కేసులు గాని ఉన్నవాళ్ళు, పెద్ద మనుషుల పంచాయతీలు గాని ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ హ్మ్. వీలైనంత వరకు ఈ కేసుల్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అమ్మ మరి వృషభ రాశిలో విద్యార్థులకి గాని, లేకపోతే కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేసుకునే వాళ్ళకి గాని ఎలా ఉండబోతుంది? వృషభ రాశి విద్యార్థులకి కూడా అంతేనండి పరిస్థితి. హ్మ్. ఏమంటే రాస్యాధిపతే శుక్రాచార్యులు అవుతున్నారు. వీరు పంచమ స్థానంలో ఉన్నారు. హ్మ్. కాబట్టి కొంచెం కష్టపడితే మరిన్ని ఫలితాలొస్తాయి. హ్మ్. అయితే ఇక్కడ మీరు వ్యాపారస్తులకి అని కూడా అడుగుతున్నారు. హ్మ్. వ్యాపారానికి సంబంధించిన గ్రహము బుధుడవుతున్నారు. ఆ హ్మ్. బుధుడు ద్వితీయ స్థానంలో ఉంటున్నారు గాబట్టి, వ్యాపారానికి సంబంధించి మంచి ఫలితాలే ఉంటాయి వృషభ రాశి వారికి. ఓకే. కానీ ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు రాశిలోనే ఉంటున్నారు. వాక్కు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అధికమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. ఓకే. లేకపోతే కలహాలకి, దుఃఖానికి కారణమవుతూ ఉంటారు. పబ్లిక్ రిలేషన్స్ కూడా చెడే అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు వ్యాపారం అనంగానే ఓన్లీ ఆదాయం ఒకటే కాదు. పబ్లిక్ రిలేషన్స్ కూడా చాలా బావుంటూ ఉండాలి. అవును. కాబట్టి సప్తమాన్ని కూడా పరిశీలన చెయ్యాలి. హ్మ్. ఇక్కడ సప్తమాధిపతే రాశిలో ఉన్నారు. అది కుజగ్రహం అవడం కారణం చేత ఆయన కొంచెం ఉగ్ర స్వభావము, చంచల స్వభావం ఉంటున్న కారణం చేత జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళాలి. అమ్మ కుటుంబ కలహాలు ఉన్నవాళ్ళు గాని, లేకపోతే కొత్తగా వివాహ బంధంలోకి అడుగు పెట్టాలనుకునే వారు ఎలా ఉంది వాళ్ళకి? సంయమనంతో పాటించుకోవడం మంచిదండి. ఓకే. మనస్సుని దృఢంగా ఉంచుకోవాలి. హ్మ్. ఎందువల్ల అంటే గురుబలం అనేది ఏమాత్రం లేదు. హ్మ్. రాహు గారి బలం గూడా లేదు. ఇటు కేతు బలం గూడా లేదు. 3 పెద్ద గ్రహాల బలాలు లేవు అంటే అంతగా అనుకూలంగా ఉండవనమాట. అననుకూలంగానే ఉంటాయి. కాకపోతే మనం చేసుకునేటటువంటి భక్తి శ్రద్ధలతో చేసేటటువంటి పూజా పునస్కారాల ద్వారా, దాన ధర్మాల ద్వారా కొద్దిగా పరిస్థితిని మార్పు చేసుకోవచ్చు. అది అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు భగవంతుని పట్ల ఉండాలి. ఓకే. అందువల్లనే అమ్మవారి స్తోత్రాలు చదవండి అని చెప్తాము. అమ్మవారి స్తోత్రాలు చదువుకుంటున్నట్లయితే మానసికమైనటువంటి సమతౌల్యం ఏర్పడి హ్మ్. అనేక రకాలుగా వీళ్ళు విజయావకాశాల బాటలో ఉంటారు. అమ్మ మరి